శుభోదయం అండి. చూస్తున్నారా ఆ అంతస్తు నుంచి ఈ అంతస్తుకి ఏమని తేడానికి నా పరికరాలు ఇవన్నీ నా వేస్ట్గా పడిన కొండలు, ఇవన్నీ నా వేస్ట్ గార్బేజ్. మళ్ళీ మా నందనవనాన్ని నేను సృష్టించుకుంటాను అనుకుంటున్నాను. చిక్కడ మొక్కలేద్దాం. చూడండి ఏంటేంటి వేస్తాను అనేది. మైక్రో గ్రీన్స్, ఇది నీళ్ళు వేస్తూ నీడలోనే పెరగాలన్నమాట. అయ్యో ఓకే ఓకే ఓకే, ఐ విల్ కీప్ ఇట్. సరే నేను ఇది పెడతాను. చీమలు జాస్తిగా ఉన్నాయి, అయితే కొంచెం చీమలు ఫుడ్ అవుతుంది. ఇది ఒక నీడలో పెట్టాలి, నేను పెడతా. అది కిందకైనా తీసుకెళ్తాను, కాకపోతే ఇగో ఇక్కడే ఈ నీళ్ళలోనే పెట్టేస్తా. ఇది నా మైక్రో గ్రీన్స్ ప్లేస్. మరి ఇప్పుడు మన పూజకి పువ్వులకి వాంటింగ్ మా కృష్ణవేణి ఇచ్చిన ఏంటి శంఖం పువ్వులు విత్తనాలు. ఇవి ఓపెన్ చేసి వేస్తా. కింద ఇటుకలు బేస్, పోయిన రాడ్లు స్టాండ్ అన్నమాట. నేను ఏమైనా ఖర్చు పెట్టానా చూసారా? మా నాన్న అంటారు కృషితో దుర్భిక్ష నాస్తి అని. నా ఫుడ్ నేనే తయారు చేసుకోవడానికి భగవంతుడికి పువ్వులకి ఇదో ప్రయత్నం అన్నమాట. ఇలాగే మైక్రో గ్రీన్స్ కూడా మనం వేసుకొని వేరేవి చేసుకోవచ్చు. సరేనా? ఒకవేళ వెళ్ళిపోతాం అనుకో, ఇలా ఉంటాయి. ఎవరికైనా ప్రాబ్లమ్, ఎవరికైనా అవసరమైతే ఇచ్చేవచ్చు. తర్వాత ఉంటామంటే నందనవనం రీక్రియేట్ అవుతుంది. అన్నీ వేస్టే. ఈ ఒక్కటి కూడా చూడండి తినే ఆకులాగా అయితే. నమో సూర్యనారాయణ. వావ్, వచ్చేసారు. ఎవరు ఫ్రెండ్స్ ఎవరు కనిపించే ఉన్నారు? దూరంగా ఉన్నారు. అగో ఒకటి చాలా దూరంగా ఉన్నారు. వాటికి కూడా తెలిసిపోయింది మేము దగ్గరికి వస్తే అందరికీ ఇబ్బంది అని దూరంగా ఉన్నారు. ఉన్నారు రెడీ చెయ్యా, జూమ్ అవ్వట్లేదు. ఎక్కడున్నారబ్బా? నాకైతే ఇక్కడ కనిపిస్తున్నారు. ఉన్నారు కానీ నా వీడియోకి క్యాచ్ అవ్వట్లేదు. వదిలేండి. మళ్ళీ నా నందనవనం స్టార్ట్ చేయడానికి మరో ఫౌండేషన్ ఇది. కాకపోతే మొక్కలేసి ఎవరికైనా ఇద్దాం. అందరూ పువ్వుల గురించి వెతుకుతారు, వాకింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు. దానికి ఏముంది? ఇలా నా ఒక్క ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను. అన్నీ వేస్ట్వే. ఏవి మట్టి కొండ తయారు చేయడానికి ఎంత బాధపడి ఉంటాడు ఆ కుంభరోడు. అలా పోయేవి. ఇప్పుడు చెట్లు వేసుకుంటే అయిపోదా? అయిపోయే. మామిడి కొమ్మ కావాలి, దూర్పాలు కావాలి పూజకి. మినిమం నీడ్స్ ఇందులో వేసుకుంటా. దూర్పాలు పూజకే కాదు, గరికి పూసలు నా జ్యూస్లో కూడా నేను వేసుకుంటాను. ఎంతటితో సెలవు తీసుకుంటున్నానండి. చూద్దాం నా నందనవనంకి ఎలా నేనే తయారు చేయగలను, ఇంకెవరికో ఇస్తాను. ఏంటి భగవంతుడి నిర్ణయమో చూద్దాం.